ఏజ్ ఎంత ఉంది, అప్లికేషన్ ఫీజు ఎంత, ఎగ్జామ్ సెంటర్స్ ఎలా ఉంటాయి, సిలబస్ ఏంటి, ఎగ్జామ్ తెలుగులో ఉంటుందా లేదా అని చాలా మంది అడుగుతున్నారు. వీటన్నిటి గురించి కూడా మనము మాట్లాడడం జరుగుతుంది. ఓకే, సో మొట్టమొదటిసారిగా నోటిఫికేషన్ గురించి చూసినట్లయితే రిక్రూట్మెంట్ ఆఫ్ టెక్నీషియన్ అని క్లియర్ గా కనబడడం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ లో ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మనకు మార్చి 9, 2024. ఓకేనా, మార్చి 9, 2024 నుంచి ప్రారంభమవుతుంది. అప్లై చేయడానికి చివరి తేదీ వచ్చేసి ఏప్రిల్ 8, 2024. అప్లై చేయడానికి చివరి తేదీ ఏప్రిల్ 8, 2024. ఓకేనా, ఏప్రిల్ 8, 2024 అప్లై చేయడానికి చివరి తేదీ. అండ్ కరెక్షన్ అనేటువంటిది ఏప్రిల్ 9 నుంచి ఏప్రిల్ 18 వరకు ఉంటుందని అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ మనకి టెక్నీషియన్ లో 2 రకాల పోస్టులు ఉంటాయండి. టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్, దీనికి లెవెల్ 5 ఉద్యోగం ఇది. దీనికి 29,200 శాలరీ ఉంటుంది. B1 మెడికల్ కేటగిరీ ఉండాలి. ఏజ్ వచ్చేసి 18 నుంచి 36 సంవత్సరాలు అండి. మనకు 3 సంవత్సరాల కరోనా రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇవి మొత్తంగా 1092 ఖాళీలు ఉన్నాయి. అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 3 ఉద్యోగాలు అండి. ఇవి లెవెల్ 2 ఉద్యోగాలు. 19,900 శాలరీ ఉంటాయి. దీంట్లో వేరే మెడికల్ స్టాండర్డ్స్ ఉంటాయి. 18 నుంచి 33 సంవత్సరాల లోపల వాళ్ళు ఎవరైనా అప్లై చేయొచ్చు. 852 ఖాళీలు ఉన్నాయి. ఓవరాల్ గా 9,144 ఖాళీలు అయితే రావడం జరిగింది. ఓకేనా, అయితే ఇక్కడ ఏజ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఏజ్ అనేటువంటిది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి ఇక్కడ రిలాక్సేషన్ ఉంటుంది. దాన్ని కలుపుకొని ఉన్నటువంటి ఏజ్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ క్లియర్ గా వాళ్ళు ఏ డేట్ నుంచి మనం కౌంట్ చేసుకోవాలనేటువంటి అంశాలు ఇచ్చారు. అండ్ అదేవిధంగా మెడికల్ విజన్ కూడా ఇక్కడ గమనించవచ్చు. A3, B1, B2 వాళ్ళకి మనకు పోస్టులు అయితే ఉన్నాయి. దీని గురించి మనం సపరేట్ గా మాట్లాడుకుందాము. మెడికల్ స్టాండర్డ్ అనేటువంటిది ఏంటి, లేదంటే మీరు ఈ నోటిఫికేషన్ తో పాటు మీరు ఒకసారి అంటే దీని స్క్రీన్ షాట్ తీసుకొని మీ దగ్గరలో ఉన్న ఆప్థమాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మీ ఐని చూపించుకున్నట్లయితే వాళ్ళు మీరు సెట్ అవుతారా లేదా అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ క్లియర్ గా చెప్తారనమాట. ఓకేనా, ఏజ్ మాట్లాడుకుంటే చెప్పాను కదండి, టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ గా అయితే మనకు 18 నుంచి 36 సంవత్సరాలు, అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 3 కి అయితే 18 నుంచి 33 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అదేవిధంగా ఎవరైతే ఎస్సీ, ఎస్టీ అండ్ అదేవిధంగా ఉన్నారో వాళ్ళకు 5 years, ఓబీసీ వాళ్ళకైతే 3 years రిలాక్సేషన్ ఉంది. పర్సన్ విత్ డిసబిలిటీ వాళ్ళకైతే మినిమం 10 years అయితే ఉండడం జరుగుతుంది. అంటే ఇక్కడ మీరు డేట్లు గమనించవచ్చు, ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు, చూడొచ్చు. ఇక్కడ చూసినట్లయితే 18 నుంచి 36 సంవత్సరాలు జనరల్ గా ఉంటుంది. అండ్ అదేవిధంగా క్యాండిడేట్స్ ఇక్కడ చూడొచ్చు, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే డేట్ ఆఫ్ కట్ ఆఫ్ ఉంటుంది అనమాట. అంటే 1983 మనకు ఇది జూలై 2 లోపున వాళ్ళు ఎవరైనా కూడా ఇక్కడ అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఓబీసీ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఇలా క్లియర్ గా ఇచ్చారనమాట. ఇది మీ ఏజ్ అయితే క్యాల్కులేషన్ చేసుకోవాలి. లోయర్ బర్త్ వచ్చేసి 2006 లోపు అయితే చూడడం జరుగుతుంది అనమాట అనేటువంటి అంశాన్ని అయితే చెప్పడం జరిగింది. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ నుంచి మీరు లెక్క పెట్టుకోవాల్సినటువంటి డేట్ ఏంటి అంటే ఇక్కడ క్లియర్ గా వాళ్ళు చెప్పడం జరిగింది అనమాట. ఇక్కడ చూడొచ్చు, జూలై 1, 2024. ఓకేనా, జూలై 1, 2024 నాటికి మీ ఏజ్ అనేటువంటిది ఒకవేళ మీరు టెక్నీషియన్ గ్రేడ్ 1 కి అప్లై చేస్తే 18 నుంచి 36 సంవత్సరాల లోపు ఉండాలి. ఓకేనా, 1/7/2024 నాటికి మీ ఏజ్ 36 సంవత్సరాల లోపు ఉంటే టెక్నీషియన్ గ్రేడ్ 1 కి, అండ్ 33 సంవత్సరాల లోపు ఉంటే టెక్నీషియన్ గ్రేడ్ 3 కి అప్లై చేయొచ్చు. ఒకవేళ ఎస్సీ, ఎస్టీ వాళ్ళు అయితే చెప్పాను కదా, 36 + 5 అంటే మనకు 41 సంవత్సరాల లోపున వాళ్ళు ఎవరైనా అప్లై చేయొచ్చు. అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 3 కి 33 + 5 అంటే మనకు 38 సంవత్సరాల లోపున వాళ్ళు అప్లై చేయొచ్చు. అదే ఓబీసీ వాళ్ళు అయితే 3 సంవత్సరాలు అంటే 36 + 3 39 సంవత్సరాల లోపు, అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 3 కి అయితే 33 + 3 36 సంవత్సరాల లోపున వాళ్ళు కూడా దీనికి అప్లై చేయొచ్చు అనమాట. ఈ అంశాలు ఒకసారి నోటిఫికేషన్ లో చూసుకోండి. క్లియర్ గా ఇది ఏజ్ గురించి మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఫీజు గురించి మనం మాట్లాడుకున్నట్లయితే జనరల్ క్యాండిడేట్స్ కి అయితే 500 రూపాయల ఫీజు ఉంటుంది. అయితే మీరు ఎగ్జామ్ కి అటెండ్ అయితే మీకు 400 రూపాయల అమౌంట్ అనేటువంటిది రీఫండ్ అవుతుందని చెప్పారు. అండ్ అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, ఫీమేల్ క్యాండిడేట్స్, ట్రాన్స్జెండర్ క్యాండిడేట్స్, ఈబీసీ క్యాండిడేట్స్ అండ్ అదేవిధంగా ఎవరైతే క్యాండిడేట్స్ మిగతా వాళ్ళు ఉన్నారో వీళ్ళందరికీ కూడా 250 రూపీస్ క్యాండిడేట్స్ ఉండడం జరుగుతుంది. 250 రూపీస్ ఫీజు ఉంటుంది. ఈ 250 మీరు ఎగ్జామ్ అటెండ్ అయితే రిటర్న్ వస్తుందని అయితే చెప్పడం జరిగింది అనమాట. ఓకేనా, సో ఇది దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అనమాట. నెక్స్ట్ ఆన్లైన్ లో పేమెంట్ చేయొచ్చు, ఆన్లైన్ లోనే అప్లై చేయాలి, వేరే విధాలుగా ఎక్కడ కూడా తీసుకోరు. దీనికి సంబంధించినటువంటి సర్టిఫికేట్లు ఏ ఫార్మాట్ లో ఉండాలి, అండ్ అదేవిధంగా రిజర్వేషన్ల గురించి, పోస్టుల గురించి, క్వాలిఫికేషన్ గురించి మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ పోస్టులు. సో సిలబస్ గురించి మనం మాట్లాడుకుంటే ఒకసారి ఎగ్జామ్ గురించి మాట్లాడదామండి. ఇక్కడ ఎగ్జామ్ చూసినట్లయితే టెక్నీషియన్ గ్రేడ్ 1 కి మనకు 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. జనరల్ అవేర్నెస్ 10, జనరల్ ఇంటెలిజెన్స్ 15, బేసిక్ కంప్యూటర్ 20, మ్యాథమెటిక్స్ 20, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వచ్చేసి 30 మార్కులకు అయితే మనకు ఉండడం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి సిలబస్ చూడొచ్చు. అదే టెక్నీషియన్ గ్రేడ్ 3 ఏదైతే ఉన్నాయో దీనికి 100 మార్కులకు ఉంటుంది. మ్యాథ్స్ 25, జనరల్ ఇంటెలిజెన్స్ 25, జనరల్ సైన్స్ 40, జనరల్ అవేర్నెస్ 10 మార్కులు అయితే మనకు ఉండడం జరుగుతుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ చూసినట్లయితే ఆన్లైన్ లో అప్లై చేయాలి. ఫోటోకి సంబంధించినటువంటి వివరాలు కూడా ఇక్కడ క్లియర్ గా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు ఒకసారి క్లియర్ గా చూసుకోండి. ఓకేనా, నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ ఎగ్జామినేషన్ మీడియం అడుగుతున్నారు. ఇక్కడ చూడొచ్చు, ఎగ్జామినేషన్ తెలుగులో ఉంటుందా ఉండదా అని చాలా మంది అంటున్నారు. తెలుగులో ఉంటుంది. ఓకేనా, ఇక్కడ చూడొచ్చు, క్వశ్చన్ పేపర్ ఫర్ సిబిటి విల్ బి ఇంగ్లీష్, హిందీ, 13 రీజనల్ లాంగ్వేజ్. 13 రీజనల్ లాంగ్వేజ్ లో మీరు ఇక్కడ
తెలుగు, తమిళ్, ఉర్దూ ఇక్కడ చూడొచ్చు తెలుగు కూడా కనబడుతుంది. అంటే ఎగ్జామ్ తెలుగులో కూడా ఉండడం జరుగుతుంది. ఈ అంశాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. సో మీకు ఒకవేళ ఏదైనా అప్లై చేసినప్పుడు మిస్టేక్ పోతే మీకు కరెక్షన్ విండో ఉందండి. ఏప్రిల్ మనకు 8 తారీఖు నుంచి ఏప్రిల్ 14, 15 తారీఖు వరకు ఉంటుంది. కాబట్టి ఆ టైంలో మీరు కరెక్షన్ అయితే చేసుకోవాలని అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ మనం ఒకసారి పోస్టుల గురించి మాట్లాడుకుంటే చెప్పాను కదండి, టెక్నీషియన్ గ్రేడ్ 1 ఉంటుంది, టెక్నీషియన్ గ్రేడ్ 3 ఉంటుంది. ఇక్కడ టెక్నీషియన్ గ్రేడ్ 1 పోస్ట్ మనం చూసుకున్నట్లయితే ఇది B1 మెడికల్ స్టాండర్డ్ ఉంటుందండి. సో దీంట్లో లోకోమోటివ్ వాళ్ళు, విజువల్ వాళ్ళు, హెచ్ఐ వాళ్ళు, ఎండి వాళ్ళు ఇలా రకరకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇక్కడ విజన్ వాళ్ళకు, హెచ్ఐ వాళ్ళకి, ఎండి వాళ్ళకి లేదు. ఓన్లీ లోకోమోటివ్ డిసబిలిటీ వాళ్ళకి మాత్రం అప్లై చేయొచ్చు. దీంట్లో మనం గమనించుకున్నట్లయితే క్వాలిఫికేషన్ ఒకసారి చూడండి, ఇంపార్టెంట్. డిగ్రీలో ఫిజిక్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, లేదంటే బీఎస్సీలో పైన ఉన్నటువంటి కాంబినేషన్ ఏదైనా చేసిన వాళ్ళు కానీ, లేదంటే 3 years డిప్లొమా చేసిన వాళ్ళు కానీ, లేదా డిగ్రీ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఏ స్ట్రీమ్ అయినా సరే బేసిక్ స్ట్రీమ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళంతా కూడా అప్లై చేయొచ్చు. ఓకేనా? సో బీటెక్ వాళ్ళు అప్లై చేయొచ్చు, డిప్లొమా వాళ్ళు అప్లై చేయొచ్చు, అండ్ అదేవిధంగా డిగ్రీ వాళ్ళు అప్లై చేయొచ్చు. కాకపోతే డిగ్రీలో సైన్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్స్ట్రుమెంటేషన్ ఏదో ఒకటి మాత్రం కన్ఫామ్ గా మీకు ఉండాలన్నమాట. ఓకేనా? లేదంటే డిప్లొమాలో కూడా మీకు సైన్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, ఇన్స్ట్రుమెంటేషన్ ఉండాలి మీ 3 years డిప్లొమాలో. ఇంజనీరింగ్ లో కూడా సేమ్ సైన్స్ కానీ అంటే ఫిజిక్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏదైనా ఒకటి మీకు బేసిక్ స్ట్రీమ్ గా ఉండాలని అయితే చెప్పడం జరిగింది. సో ఇది మనకు టెక్నీషియన్ కి. సో బ్లాక్ స్మిత్ వాళ్ళకైతే ఇంటర్మీడియట్ తో పాటు ఆ బ్లాక్ స్మిత్ కి సంబంధించినటువంటి కోర్స్ ఏదైతే ఉంటుందో, ఓకేనా, సో మనకు వీళ్ళకి సంబంధించినటువంటి ఎస్సీవిటీ సర్టిఫికేట్ ఉన్నటువంటి కోర్స్ ఏదైతే ఉందో ఐటీఐలో ఆ సర్టిఫికేట్ ఉండాలని అయితే చెప్పడం జరిగింది అనమాట. ఓకేనా? నెక్స్ట్ చూసినట్లయితే బ్రిడ్జ్ వాళ్ళకైతే దానికి సంబంధించినటువంటి ఐటీఐ అండ్ అదేవిధంగా క్రాంచ్ డ్రైవర్ కి దానికి సంబంధించినటువంటి డీజిల్ ఎలక్ట్రానిక్, డీజిల్ మెకానిక్ వాళ్ళకి సంబంధించినటువంటి ఐటీ కంప్లీట్ చేసుకోవాలి. ఎలక్ట్రికల్ వాళ్ళకు కూడా 10th క్లాస్ తో పాటు ఐటీఐకి సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ సర్టిఫికేట్ అనేటువంటిది మీకు ఉండాలన్నమాట. అండ్ అదేవిధంగా దీంట్లో ఈఎంయూ, ఫిట్టరు, ఫార్మ్వేర్, రిఫ్రిజిరేటరు, రైవేటరీ అనేవి ఉన్నాయి. ఇక్కడ ఇంపార్టెంట్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు టెక్నీషియన్ గ్రేడ్ 3 SNT అనేటువంటిది ఉంది. సో టెక్నీషియన్ గ్రేడ్ 3 లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 2 క్వాలిఫికేషన్స్ ఇస్తారండి. టెక్నీషియన్ గ్రేడ్ 3 SNT అంటే సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్. ఓకేనా? చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. టెక్నీషియన్ గ్రేడ్ 3 సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్. దీంట్లో మనం చూసుకున్నట్లయితే మొట్టమొదట మనకు 10th క్లాస్ తో పాటు ఎలక్ట్రీషియన్ కానీ, మెకానికల్ కానీ, వైర్మెన్ కానీ వీళ్ళు అప్లై చేయొచ్చు అని అయితే చెప్పడం జరిగింది. దాంతో పాటుగా ఇంటర్లో ఫిజిక్స్, మ్యాథ్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా దీనికి అప్లై చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు 10+2 లో ఫిజిక్స్ కానీ, మ్యాథ్స్ కానీ, ఇంటర్లో ఫిజిక్స్ కానీ, మ్యాథ్స్ కానీ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా దీనికి అప్లై చేయొచ్చు. టెక్నీషియన్ గ్రేడ్ 3 సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ అనేటువంటి పోస్టుల పేరు గుర్తుంచుకోండి. టెక్నీషియన్ గ్రేడ్ 3 సిగ్నల్ అండ్ కమ్యూనికేషన్. సో మీ B1 మెడికల్ స్టాండర్డ్ అయితే దీనికి ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఓవరాల్ గా మనకు ఎక్కడెక్కడ ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేటువంటిది ఒక టేబుల్ ద్వారా ఇచ్చారు. ఈ టేబుల్లో మీరు క్లియర్ గా చూసుకోవచ్చు. అయితే నేను ఓన్లీ మన ప్రజెంట్ ఉన్నటువంటి చెన్నై, సికింద్రాబాద్ జోన్ గురించి మనం మాట్లాడుతున్నాము. ఓకేనా? సికింద్రాబాద్ జోన్ లో ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే ఇంటర్మీడియట్ ఖాళీలు అయితే మనకు ఉండడం జరిగిందండి. ఓకేనా? టెక్నీషియన్ గ్రేడ్ 3 సిగ్నల్ అండ్ డిపార్ట్మెంట్ లో మనకు ఉండడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు టెక్నీషియన్ గ్రేడ్ 1 ఖాళీలు అంటే చెప్పాను కదా, డిగ్రీలో ఫిజిక్స్ కానీ, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ కానీ, ఇలా డిప్లొమా కానీ, ఇంజనీరింగ్ కానీ ఇలా చెప్పాను కదా. సో దీంట్లో ఖాళీలు మనం గమనించుకున్నట్లయితే మొత్తం ఖాళీలు మనకు 76 ఖాళీలు ఉన్నాయి. సో ఈడబ్ల్యూఎస్ లో 5 ఉండడం జరిగింది, ఓపెన్ లో 38 ఉన్నాయి. ఈ యొక్క చార్ట్ మీరు గమనించుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఇక్కడ మీరు గమనించుకున్నట్లయితే ఇక్కడ టెక్నీషియన్ గ్రేడ్ 3 SNT అంటే ఇంటర్మీడియట్ లో మ్యాథ్స్, సైన్స్ ఉన్న వాళ్ళు అండ్ అదేవిధంగా ఎలక్ట్రీషియన్ మిగతా కూడా నేను చెప్పాను. సో ఇంటర్మీడియట్ లో మ్యాథ్స్, సైన్స్ ఉన్న వాళ్ళకి ముఖ్యంగా ఖాళీలు చూసుకున్నట్లయితే 180 ఖాళీలు టోటల్ గా ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ లో 18 ఉన్నాయి సికింద్రాబాద్ జోన్ కి, ఓబీసీలో 46, ఎస్టీలో 17, ఎస్సీలో 23, అన్రిజర్వ్ లో 76 ఖాళీలు అయితే ఉండడం జరిగింది. ఓవరాల్ గా 180 ఖాళీలు ఉన్నాయి. ఎక్స్ సర్వీస్ మెన్ కు 18 ఖాళీలు ఉన్నాయి. లోకోమోటివ్ డిసబిలిటీ వాళ్ళకు 2 ఖాళీలు ఉన్నాయి. మిగతా డిసబిలిటీ వాళ్ళకు దీంట్లో అయితే ఖాళీలు అయితే లేవు. అండ్ అదేవిధంగా ఈస్ట్ కోస్ట్ రైల్వేలో అన్రిజర్వ్ లో 1, ఎస్టీలో 1, ఈడబ్ల్యూఎస్ లో 1 అండ్ టోటల్ గా 3 ఖాళీలు మనకు ఇంటర్మీడియట్ పోస్టులు టెక్నీషియన్ గ్రేడ్ 3 SNT లో ఉండడం జరిగింది అనమాట. సో ఇక్కడ ఐటీఐలో వివిధ రకాల స్ట్రీమ్స్ చేసిన వాళ్ళు ఒకసారి జాగ్రత్తగా చూడండి. చూసి అప్లై చేసేటప్పుడు మీరు ఏ పోస్టులకు ఎలిజిబుల్ ఆయా పోస్టులకు మాత్రం ఒకటేసారి అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లై ఎలా చేయాలి అనేటువంటి విషయాలు మీకు తెలుస్తాయి క్లియర్ గా. కాబట్టి కొద్దిగా వెయిట్ చేయండి. ఓకేనా? తొందరపడి అప్లై చేయకండి. ఒకసారి ఖాళీలు, డీటెయిల్స్ అన్ని మీ దగ్గర జాగ్రత్తగా పెట్టుకోండి. అప్లై చేసేటప్పుడు మాత్రం 1కి 2 సార్లు చెక్ చేసుకొని మీరు అప్లై అయితే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ తో పాటు షేర్ చేయండి, మీ సూచనలు కామెంట్ బాక్స్ లో తెలపండి. అండ్ మీకు ఉన్నటువంటి అన్ని క్వశ్చన్లను క్లియర్ చేశారని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్ లో అడగండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ షేర్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.